సార్ నమస్తే సార్. నమస్తే మా. సార్ మీ పేరు? నా పేరు చక్రధర్. చక్రధర్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్ నమ్మ. లెక్చరర్ సార్. ఏ సబ్జెక్ట్ సార్? కెమిస్ట్రీ. అబ్బో, సార్తో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. సార్ అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా సార్? అవగాహన అయితే ఉందమ్మా. ఒకప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని, కానీ ఈ మధ్య కాలంలో ఫాలో అవ్వట్లేదు. ఎందుకని సార్? అది ఒక టామ్ అండ్ జెర్రీ లాగా తయారైంది కాబట్టి అంతే. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవ్వటం తప్ప విషయం ఉండదు. దాని గురించి పూర్తి క్లారిటీ ఉండదు. ఏ విషయం గురించి కూడా పూర్తి క్లారిటీ ఉండదు. సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరిగితే స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటాయి, లేదా యాజ్ ఎ లెక్చరర్స్ మీరు కోరుకుంటుంది ఏంటి? అలా కదమ్మా, ఏదైనా సరే స్టూడెంట్ వెల్ఫేర్ కోసమే కష్టపడుతున్నాం అంటారు, కానీ రియల్ ఫ్యాక్ట్కి వచ్చేసరికి దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు. ఆ కమర్షియలైజ్ చేయడం వల్ల అందరూ అన్ని వర్గాల వాళ్ళు లాస్ అవుతున్నారు. అది రిచ్ వాళ్ళు కావచ్చు, బాటం వాళ్ళు కావచ్చు. ఏదైనా సరే స్టూడెంట్కి బై మెరిట్ అనేది రాగలిగితే అది అందరికీ యూస్ఫుల్. అది బై మెరిట్ రావాలి, మెరిట్ వస్తేనే యూస్ఫుల్. అది యాజ్ ఏ లెక్చరర్గా నేను మాత్రం అది కోరుకుంటా. సో ఒక మెరిట్ స్టూడెంట్కి మీరు ఎంతనే ఇవ్వండి, ఎన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయండి, దానివల్ల ఫర్దర్గా యూజ్ అవుద్ది. అతనికి యూజ్ అవుద్ది, అతని వల్ల సొసైటీకి యూజ్ అవుద్ది. అదే మెరిట్ లేకుండా మాత్రం ఫ్రీ పీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కమల్. కమల్, ఏం చదువుతున్నావు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఓకే, అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటావా? అలా చూస్తూ ఉంటాం. ఐడియా ఉంది. బేసిక్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కోసం అసెంబ్లీలో ఎలాంటి సమావేశాలు నడిస్తే మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాం? స్టూడెంట్ అలొకేషన్స్ ఉంటాయి కదా, బడ్జెట్ మీద, దాని మీద చర్చ. నిన్న లోకేష్ గారు చెప్పినట్టున్నారు కదా, స్కూల్ యూనిఫామ్స్ మీద. ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. అది చాలా ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే పార్టీ కలర్స్ ఏం లేకుండా నార్మల్ కలర్స్ చూస్ చేస్తున్నారు కదా. ఇట్స్ అ వెరీ గుడ్ థాట్, గుడ్ ఇన్నోవేషన్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అనిపిస్తుంది నాకు. ఓకే, సూపర్. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పాలన నీకు ఎలా అనిపిస్తుంది? గుడ్, నచ్చింది. ఓకే. ఇప్పుడు అమరావతి సంగతి ఏంది మరి? అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, మా చేతిలో. నా చేతిలో ఉంటే చెప్పేవాడిని, నేను కాదు కదా చేసేది. ఓకే, ఇప్పుడు నువ్వే చంద్రబాబు నాయుడు గారు అనుకో, అమరావతికి ఎలాంటి కాన్సెప్ట్స్ తీసుకొస్తే మీకు ఉపయోగకరంగా ఉంటాయి? కాన్సెప్ట్స్ అంటే లైక్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకొస్తే బాగుంటుంది, లేదా ఇంకొకటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా. నిన్నే సిఆర్డిఏ వాళ్ళు పనులు మొదలు పెట్టినట్టు చూశాను నేను. సిఆర్డిఏ మళ్ళీ వచ్చింది, జగన్ తీసేసినట్టున్నాడు సిఆర్డిఏని. మళ్ళీ అది ఇంటూ యాక్షన్, సిఆర్డిఏ యాక్షన్లోకి వచ్చింది. పనులు కూడా మొదలైనవి. ఇది క్లియరింగ్ ఆఫ్ ఫెన్సింగ్ అన్నీ జరుగుతున్నాయి. గుడ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. సార్ మీ పేరు? శ్యామ్ ప్రసాద్. సార్ మరి ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. ఏం చేస్తుంటారు సార్? కన్స్ట్రక్షన్ వర్క్స్. కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటారు. సార్ అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా? ఉందండి. ఎలాంటి చర్చలు జరిగితే మీకు ఉపయోగకరంగా ఉంటాయి? అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరగటం అనేది ఆల్మోస్ట్ 1994 తర్వాత నేను చూడలేదండి. ఆల్మోస్ట్ అప్పటి నుంచి 1994 తర్వాత నుంచి గొడవలు జరగడమే జరుగుతుంది తప్పించి, ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది తప్పించి, ఎప్పుడు కూడా చర్చ జరగడం అనేది సానుకూలమైన చర్చ, లేదంటే ప్రజోపయోగమైనటువంటి చర్చ ఎప్పుడు జరగలేదు. ఇక్కడి నుంచైనా అలాంటి చర్చ జరిగితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న పాలనలో ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది? ప్రజలకి ఏదైతే అవసరం అనేది, ప్రజలకి ఏదైతే అవసరం అనేది రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. మొదట తెలుసుకొని అది 100% ఫుల్ఫిల్ చేయగలగాలి. రెండోది వచ్చేసేసి అభూత కల్పనలు. అంటే ఇప్పుడు మేము రాజధానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము, 2,00,000 కోట్లు ఖర్చు పెడతాం అనేది కాకుండా, ముందు అవసరమైనటువంటి బిల్డింగ్స్ కట్టి వాటిని ప్రజాపయోగంగా మార్చాలి. పాలనని ఇంకా ఎక్కువ మెరుగుపరుచుకోవాలి. నేను గవర్నమెంట్కి సపోర్టర్నే, బట్ కాకపోతే ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారేమో అనేది నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్. పేరు? సుభాష్. అసెంబ్లీ సమావేశాల మీద నీకు ఏమైనా అవగాహన ఉందా? అసలు తెలీదు. ఐ డోంట్ లైక్. ఓటు వేసావా? ఇప్పుడున్న పాలన నీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, మిగతా హామీలన్నీ కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నా? కంప్లీట్ అవుతాయి.
నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.